హాయ్ హలో నమస్తే బా, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రతి మండీలో స్టాక్ ఎంత దిగింది, ఓవరాల్ దిగుమతి ఎంత, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చాయా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. అందుకంటే ముందు ఈ వీడియోకి కనీసం ఒక 5,000 మంది అయినా చూసేలాగా ప్రయత్నం చేయండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేశారంటే యూట్యూబ్ షేర్ చేస్తుంది మిగతా రైతులకి. సో ఈ ఒక్క సాయం చేయండి. పెట్రోల్ ఖర్చులకైనా రావాలి కదండి, రోజు కుదరదు కదా, అందుకే అడుగుతున్నాను. ఒక 5,000 మంది అయినా వీడియోని చూసేలాగా ప్రయత్నం చేయండి. మీరు లైక్ కొడితే చాలు, యూట్యూబే షేర్ చేస్తూ ఉంటుంది. లేదు మేమే షేర్ చేస్తామంటే కూడా మీరు కూడా షేర్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఆంజనేయ స్వామికి దండం పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాం రండి. ఏ మండీలో ఎంతెంత దిగిందో చూపించేస్తాను రండి, పోదాం. లోపలికైతే వచ్చేసినాంనా. ఏవో బండ్లు ఆవిడ 2 బండ్లు ఏవో ఉన్నట్లు తెలుస్తున్నాయి. సరే చూపిస్తారండి. అవి ఏమన్నా బయట బండ్లా లేకపోతే ఇక్కడవేనా ఏమి ఎట్లా? టైం వచ్చేసి నా ప్రస్తుతానికి 6:15 దాటిపోయిందినా. దగ్గర 6:30 కూడా వస్తుంది. కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఎంఎస్ఆర్ మండి కనుక చూసుకుంటే కాయ ఏం లేదన్నా, ఖాళీగానే ఉంది. అటుపక్క ఎస్ఎల్ఎన్ మండిలో ఒక జీప్ అయితే ఉంది, చూపిస్తాను రండి. ఏదో బండి అయితే పోతుంది బా, చూపిస్తాను రండి. బయట బండిలో లేకపోతే ఇక్కడ బండిలో. ఎస్ఎల్ఎన్ ఏబిఆర్లో కాయ లేదన్నా, ఖాళీగానే ఉంది. లైక్ కొట్టని వాళ్ళు లైక్ కొట్టేసేయండి అన్న. ఈ వీడియోకి 5,000 మంది చూడాలా, పెట్రోల్ ఖర్చులకైనా రావాలి మరి. ఎస్పీజే అయితే ఖాళీగానే ఉందన్న. ఇంకా ఇటుపక్క ఎస్ఎల్ఎన్ చూసుకుంటే 2 బండ్లు అయితే దిగాల్సి ఉంది. టోటల్గా ఒక 300 దగ్గర అయితే ఎస్ఎల్ఎన్లో దిగే అవకాశం ఉంది 2 బండ్లతో. ఓకే రండి, ఇంకా చూద్దాం. చలికి చలి మంటలు వేసుకొని కూర్చున్నారు చూడండి. ఎంఎండి మండీలో ఒక 200+ అయితే దిగిందన్న ప్రస్తుతానికి. రండి చూద్దాం. ఇంకా చలి మంటలు కాపు బాగా కాపు. పద్మావతిలో కాయ ఏం లేదన్నా, ఖాళీగానే ఉంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో కూడా కాయ ఏమీ లేదన్నా, ఖాళీగానే ఉంది. పొగ మంచి ఇంకా పోలేదన్నా. మౌలాలి మండి కూడా కాయ ఏం లేదన్నా. జనతా మండిలో ఏమీ లేదు. ఏం బా, అన్ని మండీలు ఖాళీకి ఇస్తున్నాయి. పక్క వీరభద్ర మండీలో ఒక 100+ 200 దగ్గర అయితే ఉందన్న ప్రస్తుతానికి. రండి చూద్దాం. ఇంకా చలి మంటలు ఈరోజు అయితే పొగ మంచుతో కూడిన చలి ఉంది. ఎస్టీఎం ఏం లేదన్న. జై భారత్లో అయితే ఇవాళ 200 దగ్గర అయితే కనబడుతున్నాయి. అలాగే మదీనా మండీలో కనుక చూసుకుంటే కూడా ఒక 150+ దగ్గర అయితే కనబడుతున్నాయి. సిద్ధి వినాయకాల్లో అయితే కాయ ఏం లేదన్న ప్రస్తుతానికి, ఇంకా ఏం దిగలేదు. మాలిక్ మండీలో కనుక చూసుకుంటే దగ్గర ఒక 100 వరకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా భాగ్యలక్ష్మి పీవీఆర్ మండీలో ఎంత దిగిందో చూద్దాం రండి. పీవీఆర్ మండీలో కాయ ఏం దిగలేదు, భాగ్యలక్ష్మిలో మాత్రమే దిగింది. ఒక 400+ ప్రస్తుతానికి ఉంది. చూడాలా వేలం సమయానికి ఒక 500 దాటుతుందా లేదా. రండి మిగతా మండీలు చూద్దాం. తోపుడు బండ్లు వాళ్ళు కాయ అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు బా. ఎస్ఎంబి ఇటుపక్క ఏం లేదు, అటుపక్క ఏమైనా దిగిందేమో చూడాలా. కేవీఆర్లో ఒక 50+ దగ్గర 100 దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది బా. కేవీఆర్లో మంటలు చూడండి, చలి మంటలు ఎలా మంటలు చలికి. జీపీఆర్లో ఒక 600 దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతానికి. చూడాలి వేలం సమయానికి ఇంకా పెరుగుతుందా ఏమి ఎట్లా అనేసి. 500+ అయితే గ్యారంటీ. ఓకే ఇంకా రండి. ఎస్జిఎస్ మండీకి సంబంధించి అటుపక్క చూపిస్తాను కాయ, ఇటుపక్క ఏం లేదు. ఇంకా పీవీఎస్ మండి దగ్గర ఎంత దిగిందో చూద్దాం. నిదానంగానే దిద్దాం.
500 ఉన్నాయా? కన్ఫామ్? 500 కన్ఫామ్. ఓకే అండి. పీవీఎస్ మండిలో దగ్గర 400 ప్లస్ 500 దగ్గర అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా ఎంఆర్ఎం మండి చూసుకుంటే ఎంఆర్ఎం మండిలో కూడా 300 ఉన్నాయా? 200 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా వెహికల్ దింపాల్సి ఉంది. ఇంకా వెళ్ళం సమయానికి పెరగచ్చు ఇది. రండి ఇంకా టీవీఎస్ మండి మిగతా మండీలు అన్నీ చూపించేస్తాను కింద. నిన్న ఇంతగా చలి లేదండి, వాళ్ళైతే చలి బాగా పెడుతోంది. చూడండి పొగ మంచు ఎలా ఉందో. బండ్లు అన్నీ ఇటు పక్క ఉంచారు, ఖాళీ బండ్లు ఇవి. బయట నుంచి వచ్చిన బండ్లు ఉంటే చూపిస్తాను అవి కూడా. టీవీఎస్ మండి దగ్గరకైతే వచ్చేసినాం. టీవీఎస్ మండి దగ్గర ఎంత దిగిందో చూపిస్తాను రండి. షెడ్ కింద ఏమీ లేదు, ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు దిగిండే కాయ అంతా కూడా. ఓకే, ఇగోండి ఇక్కడ ఒక ట్రాక్టర్ దిగుతుంది, ఇక్కడ ఒక జీప్ రెడీగా ఉంది, ఇక్కడ ఒక జీప్ రెడీగా ఉంది దిగాల్సింది, అక్కడ ఒక ట్రాక్టర్. పర్లేదు బా, టీవీఎస్ మండికి బాగానే వచ్చిందని చెప్పాలి దిగుమతి. ఎంత వచ్చిందో చెప్తాను రండి. మొత్తం అంతా చూసుకుంటే ఒక 1000 ప్లస్ వచ్చిందని చెప్పొచ్చండి ప్రస్తుతానికి టీవీఎస్ మండిలో. 1000 ప్లస్ 1500 దగ్గర ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఇది ఇంకా వేలం సమయానికి పెరిగే అవకాశం కూడా ఉంది. ఓకే రండి, మిగతా మండీల్లో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి ఇదే ఎక్కువగా స్టాక్ దిగిండే మండి టీవీఎస్ మండి. 1500 దగ్గర ఒక మంచు. ఎస్జిఎస్ మండి ఇదిగోండి ఇటు పక్క ఉంది. 50 ప్లస్ అయితే దిగినాయండి ప్రస్తుతానికి ఎస్జిఎస్ మండిలో. ఓకే, ఇంకా బండి ఇక్కడే ఉంది. బండి బయట నుంచి దిగిండే కాయే. ఇదిగోండి ఇదే బండి. అది ఒక బండి అయితే ఉండదండి, ఇంకా బండి ఏమన్నా అటుపక్క ఉంటే చూపిస్తాను. సిఎంహెచ్ మండి కనుక చూసుకుంటే ఒక 100 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. వేలం సమయానికి పెరిగితే పెరగచ్చు, లేదంటే ఇదే విధానం మాదిరిగా ఉండొచ్చు. రండి ఇంకా చూద్దాం. అటుపక్క తోపుడు బండ్లు వద్దన్నే వచ్చి తీసుకెళ్తున్నారు కాయలు. ఎంఆర్ మండిలో కాయ ఏం లేదండి, ఒక 10 ప్లస్ ఉన్నాయంటే ఎంఆర్ మండికి. వివిఆర్ మండి, వివిఆర్లో ఒక 300 250 ప్లస్ 300 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా రండి చూద్దాం. ఏనా 70 సిఎంహెచ్ చెప్పినాను, 100 లోపు ఉన్నాను. టీఎల్డి కూడా ఏం స్టాక్ లేదండి, ఇవాళ ఖాళీగానే ఉంది. ఎస్ఎంబి ఇటుపక్క ఏం లేదండి, కాయ ఏం లేదు. చలి మంటలు రైతులంతా కూడా చలిగా ఆపుతున్నారు. సిఎల్టీ మండిలో ఒక 150 దగ్గర ఉన్నాయి. శ్రీనివాస అయితే ఏం లేదు. కేజీఎన్ చూసుకుంటే దగ్గర 500 దగ్గర అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. చూడండి రైతులంతా చలిగా ఆపుకుంటున్నారు ఒక పక్క. ఇంకా రండి మిగతా మండీలో. ఇటుపక్క చూడండి, వెహికల్ ఒకటి వచ్చింది ఇటుపక్క. ఇదిగోండి ఇక్కడ వెహికల్ ఉంది. 2 వెహికల్ అయితే దిగినాయి బయటకాయి, కవర్ కప్పు ఉంచారు చూడండి వెహికల్కి. ఇంకా రండి, ఇప్పటికే లేట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పటి వరకు దిగుమతి ఎంత దిగిందో అయితే చూపించేశాను. నిన్నటితో పోలిస్తే దిగుమతి ఇవాళ తక్కువనే చెప్పాలండి. కొన్ని మండీల్లో దిగింది, ఇంచుమించు వేలం సమయానికి నిన్నటి మాదిరే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈరోజు ధరలు ఏమాత్రం ఉండొచ్చు అంటే, ధరలు నిన్న టాప్ రేట్ వచ్చేసి 510 రూపాయలు అండి టీవీఎస్ మండీలో పడింది. ఇంకా ఇవాళ ఒక 550
టచ్ అవ్వాలని అయితే కోరుకుందాము. ఓకే, ఇది మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి సమాచారం అండి. దిగుమతులు, ధరలు, ఇంకా ఇంకేం చెప్పాలి, మనం బయటకు వెళ్తున్నాము. రండి, ఆంజనేయ స్వామితో మాట చెప్పేస్తాము. ఈరోజు ఒక 5,000 మందైనా ఈ వీడియో చూడాలి. చూద్దాం, అందరూ లైక్ చేశారంటే అయిపోతుంది. చూడాలి మరి ఎంతమంది సపోర్ట్ అందిస్తారు. ఇదిగోండి, స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాము. స్వామి 5,000 దాటాలి మరి ఈరోజు వ్యూస్. ఏం తిప్పలు పడతావారో ఏమో, ఏదో ఒకటి చేయాలి మరి. ఓకే, సరే స్వామి. ఇంకైతే ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. బయట వచ్చేసినాము, ఇంకా వీడియో లేట్ అవుతుందమ్మా అప్లోడ్ అయ్యాకి. ఓకే, ఇంకా నేను ఎడిటింగ్లో కూర్చోవాలి, ఆ తర్వాత మీకు వీడియో పంపించాలి. థ్యాంక్ యూ అందరికీ. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.